సరే, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ పేరు వినగానే అబ్బో, ఇదేదో చాలా పెద్ద సబ్జెక్ట్లా ఉందే అనిపిస్తుంది కదా. కానీ అస్సలు భయపడాల్సిన పనే లేదు. దీన్ని ఒక అడ్వెంచర్లాగా చూద్దాం. మన భవిష్యత్తును మార్చేయగల ఒక సరికొత్త ప్రపంచమిది. మొదటగా ఒక ప్రశ్న. మన దగ్గరున్న సూపర్ డూపర్ కంప్యూటర్లు కూడా కొన్ని సమస్యల ముందు చేతులెత్తేస్తున్నాయా? నిజం చెప్పాలంటే అవును. మన సూపర్ కంప్యూటర్లకు కూడా ఒక లిమిట్ వచ్చేసింది. వాతావరణాన్ని కరెక్టుగా చెప్పడం, ప్రాణాలు కాపాడే కొత్త మందులు కనిపెట్టడం, ఇవన్నీ చాలా పెద్ద సవాళ్లు. మన క్లాసికల్ కంప్యూటర్స్కి ఇవొక పెద్ద చిట్టడవి లాంటివన్నమాట. అవేం చేస్తాయంటే ఒక దారిలో వెళ్తాయి, అది డెడ్ ఎండ్ అని తెలిసాక మళ్లీ వెనక్కి వచ్చి ఇంకో దారి ట్రై చేస్తాయి. ఇలా ఒక్కొక్క దారిని ప్రయత్నించేసరికి కొన్నిసార్లు యుగాలు పడుతుంది. అయితే ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల కోసం ఒక కొత్త హీరో వస్తున్నాడు. ఈ కథలో మన హీరోనే పరిచయం చేస్తున్నాను. దాని పేరే క్వాంటమ్ బిట్, లేదా ముద్దుగా క్యూబిట్. మన కంప్యూటర్లలో బిట్ అనుంటుంది కదా, అదొక సింపుల్ లైట్ స్విచ్ లాంటిది. ఆన్ లేదా ఆఫ్, 0 లేదా 1 అంతే. కానీ మన హీరో క్యూబిట్ అలా కాదు. అదొక మ్యాజిక్ కాయిన్ లాంటిది. దాన్ని గాల్లోకి ఎగరేసినప్పుడు అది కింద పడే వరకు అది హెడ్జా టేల్జా చెప్పలేం కదా. క్యూబిట్ కూడా అంతే. ఒకేసారి 0, 1 రెండూ కాగలదు. ఈ ఒక్క చిన్న తేడానే దానికి అసాధారణమైన పవర్ ఇస్తుంది. అంటే దీని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, క్యూబిట్ ఒక మ్యాజిక్ కాయిన్ అనుకున్నాం కదా. మనం దాన్ని కొలిచే వరకు, అంటే అది ఏంటో చూసే వరకు, అది 2 స్థితుల్లోనూ ఒకేసారి ఉంటుంది. 0గానూ ఉంటుంది, 1గానూ ఉంటుంది. ఈ సూపర్ పవర్నే సైన్స్ పరిభాషలో సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. ఇంకాస్త క్లియర్గా చూద్దాం. ఉదాహరణకి మన దగ్గర 3 సాధారణ బిట్స్ ఉన్నాయనుకోండి. అవి ఒకేసారి ఎన్ని కాంబినేషన్స్ చెక్ చేయగలవు? కేవలం 1 అంతే. ఒకే 1 అంటే ఒకేసారి ఒక్క స్టెప్ మాత్రమే వేయగలవన్నమాట. కానీ ఇక్కడే మన హీరో క్యూబిట్ ఎంట్రీ ఇస్తాడు. అవే 3 క్యూబిట్లు తీసుకుంటే అవి ఒకేసారి మొత్తం 8 అవకాశాలను కూడా ఎక్స్ప్లోర్ చేయగలవు. అంటే ఒకే దెబ్బకి 8 దారులు చెక్ చేసినట్టు. చూసారా, కేవలం 3 క్యూబిట్లతోనే 8 రెట్ల పవర్. ఇప్పుడొక్కసారి ఊహించుకోండి, మన దగ్గర కొన్ని 100 క్యూబిట్లుంటే ఆ శక్తి ఎంతుంటుందంటే ఈ మొత్తం విశ్వంలో ఉన్న అణువుల కంటే ఎక్కువ లెక్కల్ని ఒకేసారి చేయగలదు. వావ్ కదా. ఓకే, ఇంతకీ ఈ క్యూబిట్లకు ఇంత పవర్ ఎలా వస్తుంది? వాటికి 2 మెయిన్ సూపర్ పవర్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి సూపర్ పవర్ సూపర్ పొజిషన్. మనమిందాక మాట్లాడుకున్నాం గదా, గిరబిరా తిరిగే కాయిన్లాగా ఒకేసారి 0, 1 2 స్థితుల్లో ఉండగలగడమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి 2 చోట్ల ఉండటం లాంటిది. ఇక రెండో సూపర్ పవర్ ఇదింకా అద్భుతంగా ఉంటుంది. దాని పేరు ఎంటాంగిల్మెంట్. అంటే 2 క్యూబిట్స్ను మనం జత చేశామనుకోండి, అవి విడదీయరాని కవలల్లా మారిపోతాయి. ఒక క్యూబిట్ను మన గెలాక్సీలో ఉంచి రెండో దాన్ని ఎక్కడో దూరంగా ఇంకో గెలాక్సీకి పంపించినా సరే, ఇక్కడ ఒకదానిలో ఏం జరిగిందో అక్కడ రెండో దానికి వెంటనే తెలిసిపోతుంది, ఇన్స్టెంట్గా. ఈ కాన్సెప్ట్ ఎంత విచిత్రంగా ఉందంటే, సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీనే దీన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యి స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అన్నారు. అంటే దూరంలో జరిగే ఒక దెయ్యం పని అన్నట్టుగా అభివర్ణించారు. ఈ క్వాంటం ప్రయాణం ఎప్పుడో 1980లలో మొదలైంది. 1985లో డేవిడ్ డ్యూచ్ అనే సైంటిస్ట్ దీనిపై థియరీ చెప్పారు. కాని అసలైన టర్నింగ్ పాయింట్ 1994లో వచ్చింది. పీటర్ షోర్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఒక అల్గారిథంను కనిపెట్టారు. ఆ అల్గారిథం ఏం చేయగలదో తెలుసా? మన ఇంటర్నెట్ సెక్యూరిటీ పాస్వర్డ్లను క్షణాల్లో బ్రేక్ చేయగలదు. అప్పుడే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్ల పవరేంటో అర్థమైంది. సరే, థియరీ బాగానే ఉంది. మరి వీటిని నిజంగా ఎలా తయారు చేస్తారు? అసలు వీటితో మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆ విషయాలపై ఇప్పుడు ఫోకస్ పెడదాం. ఒక క్వాంటం కంప్యూటర్ని తయారు చేయడం అంటే ఒక చాలా కాంప్లికేటెడ్ వంటకం చేసినట్టు. ముందుగా మనకు చాలా స్టేబుల్గా ఉండే క్యూబిట్స్ కావాలి. తర్వాత వాటిని మనకు కావాల్సినట్టు కంట్రోల్ చేసే టెక్నిక్స్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాటిని చాలా చాలా చల్లగా ఉంచాలి. ఎంత చల్లగా అంటే దాదాపుగా అబ్సల్యూట్ 0 టెంపరేచర్లో. దానికోసం స్పెషల్ ఫ్రిడ్జ్లు వాడతారు.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్వాంటం కంప్యూటర్లు మన ల్యాప్టాప్లనో ఫోన్లనో రీప్లేస్ చెయ్యవు. అవి రెండూ కలిసి ఒక డ్రీమ్ టీంలా పనిచేస్తాయి. క్లాసికల్ కంప్యూటర్స్ చేసే పనులు అవి చేస్తాయి. క్వాంటం కంప్యూటర్స్ మాత్రం మందులు కనిపెట్టడం, క్లైమేట్ చేంజ్కి సొల్యూషన్స్ వెతకడం, ఇంకా పవర్ఫుల్ ఏఐని తయారు చేయడం ఇలాంటి పెద్ద పనుల్లో సాయం చేస్తాయి. సరే, ఇదంతా విన్నాక ఈ మొత్తం కాన్సెప్ట్ను ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? క్వాంటం కంప్యూటింగ్ అంటే గిరగిరా తిరిగే నాణేలలాంటి సూపర్ పొజిషన్, విడదీరాని కవలల్లాంటి ఎంటాంగిల్మెంట్ వంటి మ్యాజిక్ను ఉపయోగించి అసాధ్యం అనుకున్న సమస్యలను కూడా చిటికెలో పరిష్కరించటం. ఒకవేళ ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే పరిష్కరించడానికి అసాధ్యమనుకునే ఏ సమస్యను ముందుగా సాల్వ్ చేయాలనుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే భవిష్యత్తు మన ఊహకు కూడా అందని అద్భుతాలతో నిండి ఉండబోతోంది.